హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేను వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చాలా బాగా వస్తుందంట, స్మూత్గా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో క్యారెట్స్ ఉంటే చాలండి, ఎంతో సింపుల్గా చేసేయచ్చు. చూడండి, ముందుగా ఒక పావు కేజీ వరకు క్యారెట్స్ని తీసుకున్నాను నేను. వాటిని తురుము పెట్టుకోవాలి. తురమాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని మిక్సీలో కచ్చా బచ్చాగా వేసుకున్నా సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి కళాయి తీసుకోవాలండి. దానిలోకి ఒక పావు కప్పు వరకు నెయ్యి అనేది తీసుకున్నాను నేను. నెయ్యి బదులు మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిలో ఫ్రై చేస్తున్నానండి క్యారెట్స్ని. క్యారెట్ తురుముని చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ఎలా వచ్చిందనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఒకసారి మన జ్యోతి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, మీకు చాలా బాగా నచ్చుతాయి కూడా. మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, అలాగే ఫ్రై అయిపోయిందండి. క్యారెట్ బాగా ఫ్రై అయింది. దీనిలోకి ఒక హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేస్తున్నానండి. సూజీ రవ్వ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. జ్యూసీగా, స్మూత్గా కూడా ఉంటుంది. దీనివల్ల ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి. నేనైతే ఇలానే చేస్తాను. ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇట్లానే సూజీ రవ్వ వేసిన తర్వాత కూడా మిక్స్ చేయాలన్నమాట. మొత్తం మిక్స్ చేస్తే చూడండి ఎంత పొడి పొడిగా ఉంటుందో, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. దీనిలోకి ఒక కప్పు వరకు మిల్క్ను కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీకు మిల్క్ ఇష్టం లేకపోతే వాటర్తో అయినా చేసుకోవచ్చు. 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. నేను ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు అనేది పోస్తున్నానండి. దీనిలోకి అలాగే 2 కప్పుల వరకు షుగర్ పడుతుంది. షుగరు, ఇలాచి, డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అవి ఉంటే అవి యాడ్ చేసుకోవటమే. చూడండి, ఇలా పాలు నీళ్ళు కలిపిన తర్వాత ఇలా వస్తుంది, స్మూత్ ఇలా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఫ్లేవరు, కలర్ కూడా చూడండి ఎంత ఎల్లోయిష్ కలర్లా ఉంటుందో. ఈ ఫ్లేవర్ కూడా చాలామంది ఇష్టపడతారండి క్యారెట్ హల్వా. మెయిన్గా ఎంతో ఇష్టంగా తినేది పిల్లలండి. పిల్లల కోసం ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే చాలా హెల్దీ కూడా. వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీస్ తయారు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. షుగర్ యాడ్ చేసిన తర్వాత చూడండి ఎంత థిక్గా వచ్చేసిందో. ఇంకంతేనండి. డ్రై ఫ్రూట్స్, ఇలాచి ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇంకా సర్వ్ చేస్తున్నాను. చాలా స్మూత్గా ఉంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత జెల్లీగా కూడా ఉందో. అంతేనండి, సింపుల్గా తయారు చేసుకునే క్యారెట్ హల్వా అండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన జ్యోతి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ అనేది ఫాలో అవ్వండి. మీ కామెంట్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్.